ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన మద్యం కుంభకోణం కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వారి ఆస్తులను జప్తు చేయడానికి విజయవాడ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు దాదాపు 32 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేయడానికి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ఈ కేసు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. కోర్టు అనుమతితో అధికారులు జప్తు చేయనున్న ఆస్తులలో ఎన్నో కీలకమైన అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో చిల్లకల్లు వద్ద పట్టుబడిన 8 కోట్ల నగదు, అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించి ఉన్న డిస్టరీలు, ఇతర స్థిరాస్తులు ఇందులో ఉన్నాయి. వీటన్నింటినీ విచారణ అధికారులు బలమైన ఆధారాలుగా భావిస్తున్నారని తెలుస్తోంది. కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం దర్యాప్తు అధికారి నిందితులు అందరికీ ఆగస్టు 1వ తేదీలోపు నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. తదుపరి విచారణలో నిందితుల సమాధానాలు, దర్యాప్తు పురోగతిపై ఆధారపడి మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ కేసుతో సంబంధం ఉన్న రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. మద్యం మాఫియా మీద కఠిన చర్యలకు ఇదొక ఉదాహరణగా నిలవనుందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి. ఆస్తుల జప్తు వల్ల లిక్కర్ కేసుతో సంబంధం ఉన్న వారందరూ భయంతో వణుకుపోతున్నారు.